This conference will now be recorded. ఓకే. లైక్ ఎలా ప్రింట్ చేస్తాం సార్ అంటే సేమ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని మనం ఇలా రాసుకోవచ్చు. సిఅవుట్ ఓకే. సిఅవుట్ అని అంటాం. అండ్ బయటికి 2 యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. ఓకే. అర్థమైందా? సో 2 లెస్ థాన్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఇలా డిఫైన్ చేసి ఇక్కడ మనం ఏవైతే మీరు డబుల్ కొటేషన్స్ లో రాస్తారో అది ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి హాయ్, హౌ ఆర్ యు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చేసి డబుల్ కొటేషన్స్ సెమీకోలన్. అర్థమైతుందమ్మా? సో సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎలాగైతే వర్క్ అవుతుందో కన్సోల్ విండో పైన మీకు స్టేట్మెంట్ ని ప్రింట్ చేయడానికి ఓకే సేమ్ సిమిలర్ దట్ C++ లో మనం ఎటువంటి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కి వాడతాం సార్ అంటే సిఅవుట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తారంట. అండ్ పక్కన 2 యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం పక్క పక్కనే ఓకే స్పేసెస్ కానీ ఎక్కడ ఇవ్వకూడదు. అండ్ డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి ఇందులో కంట్రోల్ స్ట్రింగ్ అనేది మనం డిఫైన్ చేస్తాం. ఓకే ప్రింట్ఎఫ్ లో మీరు డబుల్ కొటేషన్స్ లో ఏదైతే నోట్ చేస్తారో సో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ కూడా అదే డిఫైన్ చేసి మనం తీసుకుంటాం. ఓకే సో లాస్ట్ లో మనం ఏం చేస్తాం సార్ అంటే 2 యాంగులర్ బ్రేసెస్ ని క్లోజ్ చేయడం అని పెడుతూ ఉంటారు. సో అలా దయచేసి ఎప్పుడు పెట్టద్దమ్మా. C++ లో 2 యాంగులర్ బ్రేసెస్ ని సిఅవుట్ కి లాస్ట్ లో క్లోజ్ చేయకూడదు. జస్ట్ సెమీకోలన్ తో ఎండ్ చేస్తాం. ఓకే సో అంటే ఇదంతా కలిపి ఒక స్టేట్మెంట్ లాగా తీసుకుంటారంట. ఓకే సో ఇందులో అర్థమైందా? సో సిలో ప్రింట్ఎఫ్ ఎలాగైతే వర్క్ అవుతుందో C++ లో సిఅవుట్ అని అంటాం. సో సిఅవుట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ కొన్ని C++ లో స్ట్రీమ్స్ ఉంటాయమ్మా. ఫైల్ హ్యాండ్లింగ్ లో వస్తాయి మనకి C++ లో. ఓకే ఆ స్ట్రీమ్స్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ సిఅవుట్ అనేది ఏంటి అంటే అవుట్పుట్ స్ట్రీమ్ నుంచి వచ్చినటువంటి ఫంక్షన్ అని అంటాం. ఓకే సో సేమ్ సిమిలర్ దట్ ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ లో మనం ఇన్పుట్ ని రీడ్ చేయడానికి ఎటువంటి ఫంక్షన్ మనం వాడతాం సార్ అంటే ఓకే సో సి లాంగ్వేజ్ లో మనము ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. సపోజ్ నేను ఇక్కడ y అని 2 వేరియబుల్స్ వేరియబుల్స్ లైక్ ఇంటిజర్ లో ఎక్స్ తీసుకున్నానమ్మా. ఓకే ఈ 2 వేరియబుల్స్ కి మీరు డైనమిక్ గా వాల్యూస్ ని రీడ్ చేయాలనుకోండి. ఓకే సో ఆ సిచ్యువేషన్ లో మనం ఇక్కడ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా రాస్తాం. యు నో దట్ ఆల్రెడీ స్కాన్ఎఫ్ d డబుల్ కొటేషన్స్ కమా అడ్రస్ ఆఫ్ ఎక్స్ కమా అడ్రస్ ఆఫ్ వై. ఓకే ఇది మనకు తెలిసిందే. ఓకే సో స్కాన్ఎఫ్ లో 2 వేరియబుల్ వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఏ విధంగా రీడ్ చేస్తాం సార్ అంటే ఆ 2 ఇంటిజర్ ఫార్మాట్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ %d ఇంప్లిమెంటేషన్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ లోకి ఎక్స్ వాల్యూ అడ్రస్ ఆఫ్ వై లోకి వై వాల్యూ స్టోర్ చేస్తాం. ఓకే ఇది ఎక్కడ అంటే సి లో డైనమిక్ గా ఇన్పుట్ ని రీడ్ చేయడానికి. ఓకే సో సేమ్ సిమిలర్ దట్ జావాలో డైనమిక్ గా రీడ్ చేయాలి అంటే ఇన్పుట్ స్ట్రీమ్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాసెస్ తరపు నుంచి వచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి అంటే ఇక్కడ కొత్తగా C++ లో సిఇన్ అని ఒకటి వస్తుంది. ఓకే సో సి అవుట్ అని ఇందాక మనం రాసాం కదా 2 యాంగులర్ బేసెస్ కి ఎలా రాసాము రైట్ కి ఆరో మార్క్ చేసాం. ఓకే అంటే లెస్ దాన్ సింబల్స్ వాడాం. ఓకే సో సిఇన్ లో మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం వాడతాం సార్ అంటే గ్రేటర్ దాన్ సింబల్స్ 2 ఇంప్లిమెంటేషన్ చేయాలంట. ఓకే సో గ్రేటర్ దాన్ సింబల్ ఐ మీన్ ఇలా నోట్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ వేరియబుల్ నేమ్ రాస్తే చాలు ఎక్స్ గ్రేటర్ దాన్ ఐ మీన్ ఇలా మనం మార్క్ చేస్తాం. అర్థమైందమ్మా? స్కాన్ఎఫ్ ఎలాగైతే మనం ఇక్కడ రీడ్ చేసామో %d ఫస్ట్ %d లోకి అడ్రస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సెకండ్ %d లోకి అడ్రస్ ఆఫ్ వై వాల్యూ ఎలాగైతే మనం సి లాంగ్వేజ్ లో రీడ్ చేసామో ఇక్కడ మనము స్కాన్ఎఫ్ కి బదులు సిఎన్ అనే ఒక ఆబ్జెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ వాడతాం. ఓకే అండ్ 2 గ్రేటర్ దాన్ సింబల్స్ మనం ఇంప్లిమెంటేషన్ కోసం వాడతాం. అండ్ ఎక్స్ అండ్ ఇంకొక వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇలా సెపరేట్ చేయడానికి మనం యాంగులర్ బేసెస్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే సో మీరు ఎన్ని వేరియబుల్ వాల్యూస్ ఇవ్వాలో అన్ని అక్కడ యాంగులర్ బేసెస్ అనేది మార్క్ చేస్తూ సిఇన్ లో అని మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందమ్మా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో ప్రింట్ఎఫ్ లు స్కాన్ఎఫ్ లు మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. సో సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ లు స్కాన్ఎఫ్ లు ఉన్నాయి కదా అవి ఏ హెడర్ ఫైల్ నుంచి వచ్చినాయి? ప్రింట్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ అండ్ స్కాన్ఎఫ్ రెండు కూడా ఏ హెడర్ ఫైల్ లో నుంచి వచ్చాయి మనకి సిలో? వెరీ గుడ్ అందరికీ తెలిసిందే. సో అది లేకుండా ప్రోగ్రామ్ రాయలేమని stdio.h అని మార్క్ చేస్తాం. ఓకే సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తాం కదా సో ఈ విధంగా అంతేనా హ్యాష్
ఇంక్లూడ్ stdio.h ఇలా మార్క్ చేస్తాం. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ C++ లో ఈ CO2 Cin అని స్ట్రీమ్స్ ఉన్నాయి చూసారా, ఎక్కడి నుంచి వచ్చాయి సార్ అంటే ఇది కొత్త హెడర్ ఫైల్ లో నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాయంట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాష్ ఇంక్లూడ్. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ iostream.h ఇలా మార్క్ చేయాలి. అర్థమైందమ్మా? హ్యాష్ ఇంక్లూడ్ iostream.h ఇలా మెన్షన్ చేస్తాం. సో అంటే printf లు scanf లు ఎలాగైతే stdio.h అనే హెడర్ ఫైల్ లో ఉంటాయో, ఓకే, సో ఈవెన్ మనకి ఇక్కడ C++ లో CO2 Cin అని ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఏ హెడర్ ఫైల్ లో నుంచి స్టోర్ అయ్యి వచ్చాయి సార్ అంటే iostream.h అనే దగ్గర నుంచి వచ్చాయి. ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్, ఓకే, హెడర్ ఫైల్ అని అంటాం. అర్థమైందమ్మా? సో ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నేను చెప్పినంత వరకు? సో అంటే సిలో మీరు printf లో scanf లో ఎలాగైతే వర్కౌట్ చేస్తారో అండ్ C++ లో CO2 Cin అని ఇలా మెన్షన్ చేస్తాం. ఓకే, సో యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ యాజ్ యువర్ ఓన్. ఓకే, అంటే మీరు ఏ ప్రోగ్రామ్ రాయదలుచుకున్నా ఇంకా సేమ్ సిమిలర్ దట్. ఓకే, అంటే మీరు అరేస్ లైక్ రాస్తూ ఉంటారు కదా, అరేస్ స్ట్రింగ్స్ అవన్నీ కూడా సేమ్. జస్ట్ printf లో scanf కి బదులు CO2 Cin మార్క్ చేసుకోవాలి అంతే, జస్ట్. ఓకే, సో స్ట్రింగ్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఈవెన్ మీకు సి లాంగ్వేజ్ లో గెటస్ అనే ఫంక్షన్ వాడతాం. సో GETS అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, డైనమిక్ గా ఇన్పుట్ ని స్ట్రింగ్ ని రీడ్ చేయడానికి, స్పేసెస్ తర్వాత వాల్యూస్ ని కూడా రీడ్ చేయడానికి. ఓకే, అండ్ సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ కూడా C++ లో కూడా గెటస్ అనే ఫంక్షన్ అన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ మీకు C లో ఏవైతే ఫంక్షన్స్ హెడర్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా C++ లో కూడా వర్క్ అవుతాయి, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మనకి C++ ని బేసిక్ గా అయితే ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, లేదమ్మా, వేరియబుల్ డిక్లరేషన్ కంపల్సరీగా చేయాలి. వేరియబుల్ డిక్లరేషన్ కంపల్సరీగా చేయాలమ్మా. ఇక్కడ నేను మిస్ చేశాను మీకు ఇందాక చెప్పడం. ఇంటీజర్ లో ఎక్స్ కామా వై సేమ్ సిమిలర్ దట్ కంపల్సరీగా ఇలా డిక్లేర్ చేయాలి. ఓకే, మన దగ్గర ఓన్లీ ఒకటే ఒక లాంగ్వేజ్ లో మాత్రమే వేరియబుల్స్ అనేటివి డైరెక్ట్ గా మనం డిక్లేర్ చేయకపోయినా తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిన లాంగ్వేజే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పైథాన్ అని అంటాం. ఓకే, సో పైథాన్ లాంగ్వేజ్ లో ఒక్కటే వేరియబుల్స్ అనేటివి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఏ డేటా టైప్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. బట్ సిలో C++ లో జావాలో కంపల్సరీగా వేరియబుల్స్ ని కంపల్సరీగా మ్యాండేటరీగా డిక్లేర్ చేసిన తర్వాతే మనం ఇంప్లిమెంటేషన్ కోసం వాడతాం. ఓకే, సో ఈ విధంగా లైక్ C++ కి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్. ఓకే, సో printf scanf is similar to cout and cin. ఓకే, సో ఎవరికైనా ఏమన్నా ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏ హెడర్ ఫైల్ లో నుంచి వచ్చాయి అనేది కూడా నేను మెన్షన్ చేసి చెప్పాను మీకు. సో మీరు డైరెక్ట్ గా ఈ వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఇవి ఎక్స్ వాల్యూ వై వాల్యూని మీరు ప్రింట్ చేయాలంటే ఏ విధంగా ప్రింట్ చేస్తామో తెలుసు కదా మీకు. printf %d స్పేస్ ఇచ్చి %d అంటే రెండు వాల్యూస్ కి డిఫరెంట్ గా మనం స్పేస్ ఇవ్వాలిగా, ఎక్స్ కామా వై. ఫస్ట్ %d లోకి ఎక్స్ వాల్యూ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ %d లోకి వై వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ మనం cout కి బదులు cin కి బదులు cout వాడతాం. సో cin ఇందాక మనం దేనికి వాడతాం? ఇన్పుట్ ఇవ్వడానికి మనం మ్యాండేటరీగా వాడతాం. ఓకే, సో సేమ్ printf ఫంక్షన్ ఎలాగైతే మీరు ఎక్స్ వాల్యూ వై వాల్యూని ప్రింట్ చేశారో ఈవెన్ సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ కూడా అలాగే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా ప్రింట్ చేస్తాం సార్ అంటే డైరెక్ట్లీ cout ఆంగ్లో బేసిస్ దేని వాల్యూ ఫస్ట్ ప్రింట్ చేద్దాం? ఎక్స్ వాల్యూ ప్రింట్ చేద్దాం. ఓకే, సో లేదా డైరెక్ట్ గా రెండు వాల్యూస్ పక్క పక్కన. సో ద వాల్యూస్ ఆఫ్ x is equal to double quotations x. ఓకే, అండ్ స్పేస్ ఇచ్చి ఇలా మీరు వాల్యూస్ ఎన్ని కావాలంటే అన్ని వాల్యూస్ అలా పక్క పక్కన ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, y is equal to double quotations y equal to y ఇలా మనం ప్రింట్ చేయాలి. అంటే సో ద వాల్యూస్ ఆఫ్ x is equal to అని రాసాం కదా, వాల్యూ స్టోర్ అవ్వాలి కదా. సో x ఈక్వల్ టు తర్వాత వాల్యూ రావాలి కాబట్టి అందుకని x కి వాల్యూ దగ్గర నేను డబుల్ కొటేషన్స్ మెన్షన్ చేయలేదు. ఇది వేరియబుల్ అంటే అక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ దాని పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి
y ఈజ్ ఈక్వల్ టు ఓకే y వాల్యూ ప్రింట్ అవ్వాలిగా అందుకని ఇక్కడ y రాశాను ఓకే సో వెరీ గుడ్ మహది సో సేమ్ సిమిలర్ దట్ ఆ విధంగా మనం డిఫైన్ చేసుకొని రాసుకోవచ్చు ఓకే సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో వాల్యూస్ ని ప్రింట్ చేయడం కానీ లైక్ ఇలా మనం యాక్సెసింగ్ చేయడం కానీ బేసిక్ గా అయితే సి నుంచి C++ కి ఇలా ట్రాన్స్ఫర్ అవుతాం ఓకే అండ్ సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలంటే సి లాంగ్వేజ్ లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో సేమ్ సిమిలర్ మా ఫర్ లూప్ వాడుకుంటాం అరే ఎలిమెంట్స్ ఇవ్వాలి అంటే ఎలా సార్ అని అడుగుతున్నారు వినయ్ వెరీ గుడ్ సో ఇక్కడ మనం ఫర్ లూప్ ని ఇంప్లిమెంటేషన్ వాడతాం కదా అరేస్ లో ఇచ్చేటప్పుడు i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్ అని మార్క్ చేస్తాం కదా సో సేమ్ సిమిలర్ ద సీన్ అని చెప్పేసి a ఆఫ్ i ఇలా మార్క్ చేసుకోవచ్చు ఓకే 0th ఇండెక్స్ ఏనమ్మా ఓకే సో ఎవ్రీ ఎలిమెంట్ మనకి ఎప్పుడు కూడా దేని నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0th ఇండెక్స్ దగ్గర నుంచి స్టోర్ అవుతుంది ఈవెన్ సిలో కానీ C++ లో కానీ జావాలో కానీ ఎక్కడైనా కానీ ఓకే సో ఇక్కడ దాకా అర్థమైందిగా బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ అండ్ సి లాంగ్వేజ్ లో మనం ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను C++ లో కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎక్కడ ఎటువంటి చేంజెస్ లేవు జస్ట్ సిఇన్ సిఅవుట్ అనేటివి ఎక్స్ట్రాగా ప్రింట్ఎఫ్ కి స్కాన్ఎఫ్ కి బదులు మనకు అటాచ్ చేసుకొని యాడ్ చేసుకుంటాం ప్రోగ్రామ్స్ ఓకే అండ్ అడిషనల్ దట్ వీటితో పాటు ఇప్పుడు మనకి కొత్తగా ఏంటంటే C++ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటాం సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ C++ ఈస్ నథింగ్ బట్ అంటే సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఓకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ కి వాడతాం సార్ అంటే లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఓకేమా ఓకే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం డెవలప్ చేయాలి అంటే ఇలా ఉంటుంది అని ప్రోగ్రామ్ మనం అప్లికేషన్ ఫార్మాట్ లో మనం చూపించగలమంటే దట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో చేయొచ్చు ఈవెన్ సిలో కూడా చేయొచ్చు బట్ బేసిక్ గా ప్రతి ప్రోగ్రామ్ మనం సి లాంగ్వేజ్ లో ఏదైనా పెద్ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏదైనా లైక్ స్టూడెంట్ డేటాబేస్ కావాలి అనుకుంటూ ఓకే సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రాయాలి ఇటువంటివి మనం ఏమైనా క్రియేట్ చేసుకోవాలి ఓకే అలా చేయాలి అంటే మనం ఒక పార్టీషన్స్ గా డెవలప్ చేస్తాం ఈవెన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ అ ఫంక్షన్స్ ఓకే సో సేమ్ సిమిలర్ దట్ సో ఫంక్షన్స్ అనేటివి సి లాంగ్వేజ్ లో అందుకనే దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం ఓకే ఫంక్షన్ ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం సో ఎందుకు సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేశారంటే లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ని ఈజీగా మనము ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ C++ అనే దాన్ని తీసుకొచ్చారంట ఓకే అండ్ నౌ ఇక్కడ ఏంటంటే మనకి ఈ C++ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మీకు ముందుగా చెప్పాలంటే లైక్ నాకు ఒక చిన్న ఇంప్లిమెంటేషన్ నాకు 2 కాన్సెప్ట్స్ మీకు సి లాంగ్వేజ్ లో ఉన్నటివి తెలియాలి ఈవెన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఒకటి ఫంక్షన్స్ అని అంటాం అనదర్ వన్ స్ట్రక్చర్స్ ఓకే ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు తెలిస్తే C++ జావా లాంగ్వేజ్ మీ చేతిలో ఉంటుంది ఓకే సో ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేస్తారు వాటిని ఎలా యూజ్ చేయాలి ఈవెన్ మనము సిలో రాస్తూ ఉంటాం కదా ప్రతి ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఆ ఫంక్షన్స్ ఈజీగా ఎలాగైతే నేర్చుకుంటారో సో సేమ్ సిమిలర్ దట్ స్ట్రక్చర్స్ ఓకే సో స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కదా సిలో సో సేమ్ సిమిలర్ దట్ C++ లో కూడా వస్తాయి ఓకే కాకపోతే ఈ స్ట్రక్చర్ కి స్ట్రక్చర్స్ కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ అని కూడా కాల్ చేయొచ్చు ఈవెన్ సిమిలర్ దట్ స్ట్రక్చర్స్ ఎలాగైతే మనం యూజ్ చేసామో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనకి కొత్తగా క్లాసెస్ అని ఒకటి వస్తుంది టాపిక్ ఓకేమా సిమిలర్ స్ట్రక్చర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే సో స్ట్రక్చర్స్ కి సింటాక్స్ ఎలాగైతే మీరు సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నారో సేమ్ సిమిలర్ దట్ సింటాక్స్ క్లాసెస్ కి కూడా వాడతాం కాకపోతే కొంత డిఫరెన్స్ వాడతాం ఆ కొంత ఏంటి అనే దానికి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ ఓకే సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఏంటి సార్ ఆ పాయింట్ అంటే సిలో ఫంక్షన్ అంటాం ఓకే సి లాంగ్వేజ్ లో ఫంక్షన్ అని అంటాం గుర్తుపెట్టుకోండి ఓకే C++ లో
మెంబర్ ఫంక్షన్ అని అంటాం. ఓకేమా, ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క నేమ్ పెట్టి కాల్ చేస్తారు దాన్ని. సి లాంగ్వేజ్ లో ఫంక్షన్ అంటాం. ఓకే, C++ లో మెంబర్ ఫంక్షన్ అని అంటాం. నార్మల్ ఫంక్షన్ కాదు, మెంబర్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, అండ్ జావా లాంగ్వేజ్ లో మెథడ్ అని అంటాం. అర్థమవుతుందమ్మా? సో ఈవెన్ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి, ఓకే, ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ తరపు నుంచి మనకి కొత్తగా వచ్చేటివి మీకు ముందుగా తెలియాలంటే ఈవెన్ సి లాంగ్వేజ్ లో మీకు 2 సింటాక్సెస్ గుర్తుండాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్. ఈ 2 సింటాక్సెస్ మీరు నేర్చుకొని ఉండాలి. ఓకే, సో ఈవెన్ మీకు ఇక్కడ ఫంక్షన్ కి సింటాక్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా, నేనేం చెప్పనవసరం లేదు ఆల్రెడీ. ఓకే, సో ఫంక్షన్స్ ని C++ లో ఏమని కాల్ చేస్తారు సార్ అంటే మెంబర్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, మెంబర్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, అండ్ జావాలో ఏమని కాల్ చేస్తారు సార్ అంటే మెథడ్ అని అంటాం. ఓకే, ఇలా 2 నేమ్స్ మనకి ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఇలా కాల్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే, సో మీకు ఏదైనా సిలో కానీ C++ కానీ జావాలో కానీ మీకు ఈ 3 నేమ్స్ తో ఏదైనా సేమ్ అని కాల్ చేసుకునేదానికి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈవెన్ ఫంక్షన్ అన్నా ఒకటే, మెంబర్ ఫంక్షన్ అన్నా ఒకటే, method అన్న ఒకటే. So there is a no difference between functions and member function and method. Okay, so all are same, similar that. Okay, and you know that already structure syntax. Structure is nothing but collection of different type of elements. Okay, so collection of different type of elements is nothing but heterogeneous elements కింద మనం తీసుకోవచ్చు. Okay, ఓకేమా, సో స్ట్రక్చర్ కి సింటాక్స్ మనకి తెలుసు కదా. స్ట్రక్ట్ స్ట్రక్చర్ నేమ్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్. సో దీని లోపల ఏం రాస్తాం, డేటా టైప్ మెంబర్. ఓకే, సెమీకోలన్, సేమ్ డేటా టైప్ మెంబర్. ఓకే, సో ఇలా మీరు ఎన్ని మెంబర్స్ కావాలంటే అన్ని మెంబర్స్ మనం అక్కడ తీసుకుంటాం. ఓకే, అంటే మీకు ఏం చెప్తున్నానంటమ్మా, ఇక్కడ ఇలా తీసుకుంటారు ఇంటిజర్ లో సి నెంబర్, క్యార్ లో ఎస్ నేమ్ ఆఫ్ 20 ఇలా తీసుకుంటారు కదా. సో యాక్చువల్లీ స్ట్రక్చర్స్ ముందు వరకు ఎస్ నెంబర్ ఎస్ నేమ్ ఈ రెండింటిని ఏమని కాల్ చేస్తారంటే వేరియబుల్స్ అని అంటాం. యు నో దట్ ఆల్రెడీ. సీరియల్ నెంబర్, ఎస్ నేమ్ ఆల్ ఆర్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే, ఇంటూ క్యారు వీటిని డేటా టైప్ అని అంటాం. ఓకే, సో బట్ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ దగ్గర నుంచి ఎస్ నెంబర్, ఎస్ నేమ్, ఎస్ నెంబర్, ఎస్ నేమ్ ఈ రెండింటిని ఏమని కాల్ చేస్తారంటే మెంబర్స్ అని అంటాం. అర్థమైతుందమ్మా? నాట్ ఫర్ వేరియబుల్స్. వేరియబుల్స్ అనేటివి ఇంకో దగ్గర ఉన్నాయి. యు నో దట్ ఆల్రెడీ. ఇక్కడ రాసే వాటిని మెంబర్స్ అని వేరియబుల్స్ అని అంటాం. ఓకే, సో సీరియల్ నెంబర్, ఎస్ నేమ్ వీటిని ఏమని కాల్ చేస్తారంటే మెంబర్స్ అని అంటారు కదా. సో ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ మెంబర్స్ అని కాల్ చేస్తాం. ఇక్కడ నుంచి స్ట్రక్చర్స్ దగ్గర నుంచి సేమ్ స్ట్రక్చర్ కి సింటాక్స్ మనం ఎలాగైతే నేర్చుకున్నామో C++ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఫస్ట్ వచ్చే టాపిక్ ఈజ్ నథింగ్ బట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఓకే, ఇది ఫస్ట్ వచ్చే కాన్సెప్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్. సో ఇక్కడ క్లాస్ అంటే ఏంటి?
క్లాస్ ఇస్ ఎ డిజైన్. సో డెఫినేషన్ చెప్తున్నానమ్మా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే, సో క్లాస్ కి డెఫినేషన్ ఏంటి అనే దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ హెటరోజీనియస్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ సేమ్ సిమిలర్ దట్ క్లాసెస్ కి కూడా డెఫినేషన్ ఉందంట. ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే, క్లాస్ ఇస్ అ డిజైన్. ఓకే, క్లాస్ ఇస్ అ డిజైన్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ద state or property and behavior of an object. ఏం అర్థం కాలేదుగా? సో గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఇస్ ద డిజైన్. క్లాస్ అనేది ఒక డిజైన్ అంట. ఓకే, క్లాస్ ఇస్ ద డిజైన్ which is used to, okay, which is used to specify the state or property. State or property. State or property అంటే రెండు సేమ్. స్టేట్ అన్న ప్రాపర్టీ అన్న ఒకటే. ఓకే, స్టేట్ ఆర్ ప్రాపర్టీ అండ్ బిహేవియర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి స్టేటు, ప్రాపర్టీ అండ్ దాని యొక్క బిహేవియర్ గురించి చెప్పే ఒక డిజైన్ లాంటి వ్యూని ఏమని కాల్ చేస్తారు సార్ అంటే, క్లాస్ అని అంటాం. ఓకే, ఇది డెఫినేషన్. క్లాస్ ఇస్ ద డిజైన్ విచ్ ఇస్ యూజ్డ్ టు స్పెసిఫై ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్, మీకు ఇందాక దాకా ఇక్కడ చూడండి ఒకసారి, ఇది డెఫినేషన్ చెప్పాలంటే. ఓకే, క్లాస్ ఇస్ అ డిజైన్ విచ్ ఇస్ యూజ్డ్ టు స్పెసిఫై ద స్టేట్ ఒకటేనమ్మా. ఓకే, అండ్ బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, అండ్ మీకు క్లాస్ కి సంబంధించినటువంటి సింటాక్స్. సార్ నేను ఒక క్లాస్ ని తయారు చేయాలనుకుంటున్నాను, ఆ క్లాస్ కి సంబంధించినటువంటి సింటాక్స్ ఏమన్నా చెప్పగలరా అంటే, లైక్ ఇలా రాసుకోవచ్చు. ఈలో మీరు స్ట్రక్చర్ కి సింటాక్స్ ఎలాగైతే రాశారో సేమ్ సిమిలర్ ద క్లాసెస్ కి కూడా ఇలా రాసుకోవచ్చు. ఏ రాస్తాము? మీరు సింటాక్సెస్ రాస్తారు కదా, సో స్ట్రక్ట్, స్ట్రక్చర్ నేమ్ అంటారు కదా, అక్కడ స్ట్రక్ట్ ఏమంటారమ్మా? మీకు అడుగుతున్నాను, స్ట్రక్ట్ అంటాం కదా, స్ట్రక్ట్ ఏమంటారు సిలో? వెరీ గుడ్, కీవర్డ్ అని అంటాం. స్ట్రక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీవర్డ్. స్ట్రక్చర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, లైక్ పర్సన్, ఓకే, ఆర్ కస్టమర్. ఓకే, ఈ టైప్ లో మనము స్ట్రక్చర్ నేమ్స్ ఈజ్ నథింగ్ బట్ బుక్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ నో దట్. సో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ క్లాస్ కి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే, క్లాస్ నేమ్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్. ఓకే, access modifier, data members, డేటా మెంబర్ ఫంక్షన్స్. ఓకే, ఇది మనకి లైక్ ఎక్కడ అంటే క్లాస్ కి సింటాక్స్. ఓకే, స్ట్రక్చర్ కి సింటాక్స్ ఎలా వాడతాం? స్ట్రక్ట్ స్ట్రక్చర్ నేమ్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో డేటా టైప్ మెంబర్స్ అంటారు కదా, సో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ క్లాస్ నేమ్. క్లాస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కీవర్డ్. అర్థమవుతుందా? క్లాస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కీవర్డ్ ఇన్ C++, అడిషనల్ ఫర్ దట్. ఓకే, C++ లో కొత్తగా వచ్చే కీవర్డ్ క్లాస్. ఓకే, క్లాస్ ఇస్ ద కీవర్డ్. స్ట్రక్ట్ అనేది కీవర్డ్ ఎలాగైతే కాల్ చేస్తామో, క్లాస్ ఇస్ ద కీవర్డ్. క్లాస్ నేమ్ ఈస్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, లైక్ ఎంప్లాయీ. ఓకే, సో పర్సన్, ఇటువంటి నేమ్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ అడిషనల్ దట్ యాక్సెస్ మోడిఫైయర్ అని అంటాం. ఓకే, యాక్సెస్ మోడిఫైయర్ ఇక్కడ కోలన్ సింబల్ మార్క్ చేయాలి, అండ్ ఇక్కడ పక్కన ఏ రాస్తాం సార్ అంటే డేటా మెంబర్స్ అండ్ డేటా మెంబర్ ఫంక్షన్స్. ఓకే, యు నో దట్ ఆల్రెడీ మెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, లైక్ సిలో వేరియబుల్స్ అంటాం, ఇక్కడ మెంబర్స్ అంటాం. ఓకే, సిలో ఫంక్షన్ అంటాం, ఇక్కడ ఏమని కాల్ చేస్తారు? మెంబర్ ఫంక్షన్ అంటాం. అర్థమైతుందా? స్ట్రక్చర్ లోపల మనము ఫంక్షన్స్ తీసుకెళ్లి అటాచ్ చేస్తే ఇక్కడ క్లాసెస్ అయిపోతాయి. అడిషనల్ గా ఇది ఒకటి వస్తుందమ్మా.
సిలో మీకు ఓన్లీ మెంబర్స్ డిక్లేర్ చేస్తాం కదా స్ట్రక్చర్ లోపల, కానీ సేమ్ మెంబర్స్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ఫంక్షన్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్లీ ఫంక్షన్ అటాచ్ చేసుకుంటాం, దానికి అడిషనల్ ఇలా ఇస్తుంది. ఓకే, అండ్ కొత్తగా ఇక్కడ ఇంకొకటి ఏమొస్తుంది సార్ అంటే యాక్సెస్ మోడిఫైయర్ అని అంటాం. ఓకే, అండ్ మీకు వీటి గురించి డీటెయిల్ గా చెప్తాను చూడండి. క్లాస్ ఇస్ అ కీవర్డ్. ఓకే, class name is nothing but user defined name. You know that already, ఏ నేమ్ అయినా నోట్ చేసుకోవచ్చు అని. ఓకే, అండ్ డేటా మెంబర్స్, యు నో దట్ వేరియబుల్ నేమ్స్ ఇస్ నథింగ్ బట్ డేటా మెంబర్స్. ఓకే, కాకపోతే వేరియబుల్స్ అని పిలవకూడదు వాటిని. ఓకే, డేటా మెంబర్స్ అని కాల్ చేస్తాం, ఆల్ మెంబర్స్ అని అంటాం. ఓకే, అండ్ తర్వాత డేటా మెంబర్ ఫంక్షన్స్ అని అంటాం. ఈజ్ నథింగ్ బట్ డేటా మెంబర్ ఫంక్షన్ ఆర్ మెంబర్ ఫంక్షన్ ఏదైనా కాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఓకే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ కొత్తగా ఎవరు వచ్చారు సార్ అంటే యాక్సెస్ మోడిఫైయర్ అని అంటాం. ఓకే, యాక్సెస్ మోడిఫైయర్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా, ఈవెన్ జావాలో కూడా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనకి తర్వాత బిట్స్ ఉన్నాయి కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆమ్క్యాట్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో డెఫినెట్ గా ఈ యాక్సెస్ మోడిఫైయర్ డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, కాబట్టి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే మీరు తీసుకున్నటువంటి క్లాస్ లోపల ఏముంటాయంటే, ఇప్పుడే చెప్పాను మీకు, మెంబర్స్ ఉంటాయి, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. అర్థమైందమ్మా? ఇవి ఉన్నాయి కదా, డేటా మెంబర్స్ ఉన్నాయి, డేటా మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఉన్నాయా? సో ఈ రెండు ఓకే, అంటే మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని ఏ విధంగా మీరు యాక్సెసింగ్ చేస్తారు తర్వాత అనే దానికి ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ వాడతాం. ఓకే, సో దీని గురించి మీకు లైక్ ఎగ్జాక్ట్ గా చెప్పాలనుకోమ్మా, ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సి లాంగ్వేజ్ లో ఒక టాపిక్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ as స్టోరేజ్ క్లాసెస్, స్టోరేజ్ స్పెసిఫైయర్స్ అని కూడా అంటారు మీరు. ఓకే, ఏముంటాయి చెప్పగలరా స్టోరేజ్ స్పెసిఫైయర్స్? ఎవరైనా ఒకటే చెప్తారు, వెరీ గుడ్, 4 ఉంటాయి. ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్, స్టాటిక్. ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్, స్టాటిక్, ఆల్ ఆర్ స్టోరేజ్ క్లాసెస్ ఆర్ స్టోరేజ్ స్పెసిఫైయర్స్. యు నో దట్ ఆల్రెడీ. ఆటో అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, ఎక్స్టర్న్ అంటే ఏంటి, రిజిస్టర్ అంటే ఏంటి. ఓకే, అండ్ ఎక్స్టర్న్ అనేది ఎందుకు వాడతామో ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఎక్స్టర్న్ అనేది ఎందుకు వాడతాం? EXTERN, ఎక్స్టర్న్ అని వాడతారు కదా, అది ఎందుకు వాడతాం? ఎనీవన్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా మంది బాగా చెప్పారు. గ్లోబల్ డిక్లరేషన్ టు యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటే మీరు ఒక వేరియబుల్ ని తీసుకుంటే, ఓకే, వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఒక వేరియబుల్ మీరు తీసుకుంటే, ఓకే, ఒక ఫంక్షన్ లోపల వేరియబుల్ తీసుకున్నారనుకోండి మా, ఇంకా నీట్ గా చెప్పాలంటే ఇట్లా రాస్తారు, void main ఇంటిజర్ లో x, void display ఇంటిజర్ లో y. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనబడే దాంట్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి మెయిన్ ఫంక్షన్ అండ్ ఇంకొకటి డిస్ప్లే ఫంక్షన్. వెరీ గుడ్, అండ్ ఇప్పుడు ఎక్స్ ని వై ని వేరియబుల్స్ అంటారు కదా, ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడ దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు?
ఎక్స్ అనే వేరియబుల్ ని ఎక్కడ దాకా యూజ్ చేయొచ్చు? ఓన్లీ మెయిన్ ఫంక్షన్ లో మాత్రమే ఎక్స్ వాల్యూని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఎక్స్ అనే వేరియబుల్ ని మెయిన్ లో వరకే యూజ్ చేయాలి. అండ్ డిస్ప్లే ఫంక్షన్ లో యూజ్ చేయడానికి లేదు. వెరీ గుడ్. సో ఎందుకని ఎక్స్ ని మెయిన్ లో వరకే యూజ్ చేస్తారు, డిస్ప్లే ఫంక్షన్ లో ఎందుకు యూజ్ చేయరు? రీజన్ ఫర్ దట్? వెరీ గుడ్. లోకల్ వేరియబుల్ కాబట్టి ఆర్ డిఫైన్ ఇన్ ద ఫంక్షన్, అంటే విత్ ఇన్ ఏ ఫంక్షన్ లో మీరు ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తారో దట్ ఈ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్ అంటాం. సో లోకల్ వేరియబుల్ కాబట్టి ఆ ఫంక్షన్ లో మాత్రమే వర్క్ అవుతుందని మీకు అందరికీ తెలిసిందే, అంతేనమ్మా? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. ఈ ఎక్స్ అనే దానికి డిక్లేర్ చేసినప్పుడు, y ని డిక్లేర్ చేసినప్పుడు దాని ముందు నేను ఇక్కడ ఆటో అనే కీవర్డ్ రాయలేదు. ఓకే, ఆటో అనే కీవర్డ్ రాయలేదు. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఆటో, యు నో దట్ ఆల్రెడీ. ఓకే, ఆటో కీవర్డ్ ఎందుకు అంటే లోకల్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి, మనం ఇండికేట్ చేయడానికి కూడా వాడతాం. బై డిఫాల్ట్ ఆటో వేరియబుల్స్ అవి. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్టర్న్ ఇంట్ జెడ్ సెమీకోలన్. ఓకే, ఎక్స్టర్న్ ఇంట్ జెడ్ అని అంటాం. జెడ్ ని ఏ వేరియబుల్ అంటారు, ఎవరైనా చెప్పగలరా? మీకు అందరికి తెలిసినట్టే, జెడ్ ఈజ్ ఏ global variable. Very good. So you know that already local and global variables are difference between local and global. Okay, extern int z అంటే ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేస్తారంటే అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్ డిక్లేర్ చేస్తే ఓకే దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, అండ్ నేను ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను, అందరూ ఆన్సర్ చేయాలి ఇక్కడ. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈ z అనే వేరియబుల్ ని మెయిన్ ఫంక్షన్ కి డిస్ప్లే ఫంక్షన్ కి రెండింటికి యూజ్ చేయొచ్చా, చేయలేమా? జెడ్ అనే వేరియబుల్ ని మెయిన్ లో యూజ్ చేస్తాను, డిస్ప్లే అనే దాంట్లో కూడా యూజ్ చేస్తాను. ఫంక్షన్ లోపల యూజ్ చేయొచ్చా, చేయలేమా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకు సార్ అంటే యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎందుకు అంటే జెడ్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో జెడ్ అనే దాన్ని ఏమంటారు, గ్లోబల్ వేరియబుల్ అంటాం. కాబట్టి ఆ జెడ్ అనే వేరియబుల్ ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే ఈవెన్ ఈ ప్రోగ్రామ్ లోకే కాకుండా వేరే ప్రోగ్రామ్ లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని అంటారా? ఎస్ సార్, నో? గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ వేరియబుల్ పర్పస్. ఓకే, సార్ ఇదంతా మాకు ఎందుకు చెప్పారంటే ఇప్పుడు దాకా చెప్పిందే అక్కడ C++ లో కూడా యాడ్ చేస్తాను అంతే. ఓకే, ఏంటి సార్ యాడ్ చేసేది అంటే గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ మోడిఫైయర్ ఈజ్ నథింగ్ బట్ అంటే రిస్ట్రిక్షన్ ఫర్ ద యాక్సెసింగ్ ద వేరియబుల్స్ ఆర్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే, అంటే మీరు క్లాస్ లోపల ఏవైతే మెంబర్ ఫంక్షన్స్ తీసుకుంటారు కదమ్మా, డిక్లేర్ చేస్తుంటారు కదా, మెంబర్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి, క్లాస్ లో ఉంటాయి. ఓకే, అంతేనా? సో డేటా మెంబర్స్ కానీ డేటా మెంబర్ ఫంక్షన్స్ కానీ ఎక్కడ డిక్లేర్ చేస్తుంటారు సార్ అంటే క్లాస్ లోపల డిక్లేర్ చేస్తుంటారు, అంటే ఆ స్కోప్ లోపల డిక్లేర్ చేస్తుంటారు. ఓకే, ఆ మెంబర్ ఫంక్షన్స్ ఎక్కడ దాకా మనం యాక్సెసింగ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే, అంటే ఎక్కడ దాకా మీరు యాక్సెసింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అనే దానికి ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ గురించి చెప్తాను ఇక్కడ. ఓకే, యాక్సెస్ మోడిఫైయర్స్ కంటైన్ మెయిన్లీ 3 టైప్స్. అర్థమైందా? C++ లో యాక్సెస్ మోడిఫైయర్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్, సెకండ్ వన్ ప్రైవేట్, థర్డ్ వన్ ప్రొటెక్టెడ్. ఓకే, అర్థమైందమ్మా? సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఓకే, వీటిని యాక్సెస్ మోడిఫైయర్స్ అని అంటాం. ఓకే, అర్థమైందా? సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ ఇంటర్వ్యూలో C++ లో హౌ మెనీ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని 3 చెప్పాలి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్, జావాలో
సేమ్ ఇవే ఉంటాయి, 3 ఉంటాయి. జావాలో కూడా ఐ మీన్ సేమ్ సిమిలర్ దట్ జావాలో కూడా చెప్తానమ్మా. జావాలో కూడా యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి, కాకపోతే అడిషనల్ గా ఇంకొకటి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ అని అంటాం. అర్థమవుతుందా? C++ లో ఎన్ని ఉంటాయంటే 3 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి, బట్ జావా లాంగ్వేజ్ లో 4 వస్తాయి. 4 ఏంటి అంటే ఆల్రెడీ 3 పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, సేమ్ సిమిలర్ దట్ జావా ఆల్సో. ఓకే, అండ్ అడిషనల్ దట్ డిఫాల్ట్ కూడా ఉంటది. అంటే డిఫాల్ట్ అని వర్డ్ రాయి మనం. ఓకే, ఏమి అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఏం రాయకపోతే అది బై డిఫాల్ట్. అర్థమవుతుందమ్మా? డిఫాల్ట్ అని కీవర్డ్ ఎక్కడ రాయం అక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్ లో. ఓకే, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేటివి లేకపోతే ఇట్ ఈస్ బై డిఫాల్ట్ అని అంటాం. ఓకే, అది డిఫాల్ట్ కి సమ్ రూల్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ. ఓకే, అండ్ కమింగ్ టు దట్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఆర్ యాక్సెస్ మోడిఫైయర్స్ అని అంటాం. అంటే మీనింగ్ ఏంటి చెప్తానని చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వీటి గురించి. ఓకే, పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు 2 క్లాసెస్ ఉన్నాయమ్మా, ఒక క్లాస్ కాదు 2 క్లాసెస్ ఉంటాయి. మీరు స్ట్రక్చర్స్ లో 2 స్ట్రక్చర్స్ చూసుంటారు కదా. సో సేమ్ సిమిలర్ దట్ అలాగే చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఒక సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ 2 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఒకే ప్రోగ్రామ్. ఒక్క ప్రోగ్రామ్ తీసుకున్నారు మీరు C++ లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ లో మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, అంటే మోర్ దాన్ 2. ఓకే, సో మోర్ దాన్ 2 క్లాసెస్ ఉంటే ఒక క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ని వేరే క్లాస్ లోకి మీరు యాక్సెసింగ్ చేయాలంట. అర్థమైందా నేను చెప్పిన పాయింట్ అందరికి కూడా? ఒక క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ వేరే క్లాస్ కి కూడా మనం యాక్సెసింగ్ చేయాలంట. ఓకే, అక్కడ డిక్లేర్ చేయం, జస్ట్ యాక్సెసింగ్ చేస్తాం. ఓకే, మెంబర్ ఫంక్షన్స్ ని. ఓకే, ఏ విధంగా యాక్సెస్ చేస్తాం సార్ అంటే మీరు తీసుకున్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ఓన్లీ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఉంటేనే మీరు యాక్సెసింగ్ చేయగలరు. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? సో ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి మీరు మెంబర్ ఫంక్షన్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, యాక్సెసింగ్ చేసుకోవాలి అనుకుంటే బై యూజింగ్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుందమ్మా? ఎస్ అని చెప్పాలి. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, ఎందుకంటే ఈ యాక్సెస్ మోడిఫైయర్ తరపు నుంచి కంపల్సరీగా బిట్స్ ఉంటాయి, అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఒక క్లాస్ లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ ని వేరే క్లాస్ లోకి మనం యాక్సెసింగ్ చేయాలి అంటే దట్ ఓన్లీ ఫర్ అప్లికబుల్ యాక్సెస్ మోడిఫైయర్ ఈస్ పబ్లిక్. ఓకే, అండ్ వాట్ అబౌట్ ప్రైవేట్? ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటంటే సార్ నేను రిస్ట్రిక్షన్ పెట్టుకుంటున్నాను అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ పవన్, పబ్లిక్ ఈజ్ సిమిలర్ టు ఎక్స్టర్న్, సేమ్ సిమిలర్ దట్. ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రైవేట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్ పాయింట్. సో రిస్ట్రిక్షన్ ఉంటది అంటే ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉంటాను. ఏంది అంటే ఒక క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ని వేరే క్లాసులోకి ఎక్కడ మీరు యూజ్ చేయకూడదు అనుకున్న సిచ్యువేషన్ దగ్గర మీరు ఏం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ప్రైవేట్ అని తీసుకుంటారు. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఒక క్లాస్ లో ఉంటాయంట మెంబర్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి? యు నో దట్ ఆల్రెడీ విత్ ఇన్ ఏ క్లాస్. ఓకే, సో ఒక క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ని వేరే క్లాస్ లోకి మీరు యాక్సెసింగ్ చేయకుండా ఉండాలి అంటే వేరే పర్సన్ కి మనం యాక్సెసింగ్ చేయకుండా ఉండాలి అనుకుంటే యూ కెన్ డిక్లేర్ దట్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ మోడిఫైయర్. అర్థమవుతుందా? పబ్లిక్ ఎప్పుడు వాడతాం, ప్రైవేట్ ఎప్పుడు వాడతాం, ఈ రెండు డిఫరెన్స్ అర్థమైందిగా. సో మీరు ఏ క్లాసెస్ కైనా తీసుకెళ్ళాలి అనుకుంటే బై యూజింగ్ పబ్లిక్. ఓకే సార్, లేదు సార్ నేను ఒక క్లాస్ లో మాత్రమే నేను యూజ్ చేయాలనుకున్నారు, వేరే క్లాస్ కి మెంబర్ ఫంక్షన్స్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ డిక్లేర్ దట్ ప్రైవేట్. ఓకే, సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఈస్ ప్రొటెక్టెడ్. ఈ ప్రొటెక్టెడ్ అంటే ఎలా వర్క్ అవుతుందంటే ప్రొటెక్టెడ్ ఈజ్ సిమిలర్ టు ప్రైవేట్. అర్థమైందమ్మా పాయింట్? ప్రొటెక్టెడ్ ఈజ్ సిమిలర్ టు ప్రైవేట్, బట్ there is a small difference in between private and protected. ఓకే, ఏంటి సార్ ఆ డిఫరెన్స్ అంటే ప్రైవేట్ అంటే ఓన్లీ ఆ క్లాస్ లో మాత్రమే వర్క్ అవుతుంది, బట్ ప్రొటెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ప్రొటెక్టెడ్ అనేదాన్ని ఎక్కడ వాడతాం సార్ అంటే ఒక క్లాస్ లో నుంచి ఇంకొక క్లాస్ కి కూడా మీరు యాక్సెసింగ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఆ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి యాక్సెసింగ్ చేయాలి అంటే ఆ రెండు క్లాసులకి మీకు రిలేషన్ ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రొటెక్టెడ్ అనే దానికి ఇక్కడ ఎందుకు
చేస్తారంటే ఒక క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని వేరే క్లాస్ లోకి మీరు యాక్సెసింగ్ చేసుకోవాలి. ఓకే, ఆ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి రిలేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ రెండు క్లాసెస్ కి రిలేషన్ ఉంటేనే ఈ ప్రొటెక్టెడ్ అనే దాన్ని మీరు యూజ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఎక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ గా వాడతాం సార్ అంటే, ఓకే, ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ లో వాడతారంట. ఓకేమా, అర్థమైందా? చెప్తానమ్మా, ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. నో ప్రాబ్లం. ఓకే, సో ఒక్కొక్క దానికి మనకి డిఫరెన్స్, మనకి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఓకే, సో అర్థమైందా? ఈ మూడింటికి డిఫరెన్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ కి రిలేషన్ లేకుండానే మీరు డేటా మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని యాక్సెసింగ్ చేయాలంటే బై యూజింగ్ పబ్లిక్. ఓకే, విత్ ఇన్ ఏ క్లాస్ లో మాత్రమే మీరు యాక్సెసింగ్ చేయాలి అంటే ఓన్లీ అప్లికబుల్ ప్రైవేట్. ఓకే, అండ్ ప్రొటెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్ క్లాస్ ఇన్హెరిటెన్సీ అంటమ్మా. సూపర్ క్లాస్, సబ్ క్లాసు అని ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్ లో వస్తాయి. ఆ ఇన్హెరిటెన్సీలో ఈ ప్రొటెక్టెడ్ అనే దాన్ని మెయిన్ గా వాడతారంట. ఓకే, అంటే క్లాస్ కి రిలేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ రిలేషన్ ఏ కాన్సెప్ట్ వాడతాం సార్ అంటే, లైక్ దీంట్లో వస్తుంది ఇన్హెరిటెన్సీ అనే ఒక టాపిక్ లో మనకి డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్సెస్ మాడిఫైయర్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్. ఎస్ వినయ్, ప్రొటెక్టెడ్ మీన్స్ ఓన్లీ సబ్ క్లాస్ కెన్ యాక్సెస్ ఇట్. ఆ డిఫాల్ట్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే జావాలో వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో కాబట్టి డిఫాల్ట్ సిమిలర్ టు పబ్లిక్, డిఫాల్ట్ ఈ సిమిలర్ టు పబ్లిక్, కానీ కొన్ని రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. డిఫాల్ట్ కి పబ్లిక్ కి డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, ఆ జావాలో మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను అక్కడ చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో మీకు ప్రజెంట్ ఈ మూడింటి గురించి మీకు తెలిసినాయి. అర్థమైందా ఇక్కడ దాకా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? క్లాస్ కి సింటాక్స్ చెప్పాను, క్లాస్ కి డెఫినేషన్ చెప్పాను, క్లాస్ కి సింటాక్స్ అండ్ ఆ క్లాస్ కి సంబంధించినటువంటి యాక్సెస్ మాడిఫైయర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఇక్కడ దాకా చెప్పాను. ఓకే, సో ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఇంకా? ఇందాక మీకు ఇక్కడ డెఫినేషన్ లో స్టేట్ ఆర్ ప్రాపర్టీ అన్నాం కదా, ఆ స్టేట్ ప్రాపర్టీ ఉన్నాయి చూసారా, వాటిల్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే, స్టేట్ ప్రాపర్టీని మెంబర్స్ కింద మనం ఇంప్లిమెంటేషన్ చేస్తారంట. అండ్ బిహేవియర్ అంటారు చూసారా, ఆ బిహేవియర్ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే డేటా మెంబర్ ఫంక్షన్స్ అని అంటాం. అవును, ఇప్పుడే ఈ మెంబర్ ఫంక్షన్స్ ని ఎక్కడ ఐ మీన్ రెండింటికి వాడాలి. యాక్సెస్ మోడిఫైయర్ అనేది కంపల్సరీగా రెండింటికి ఇంప్లిమెంట్. పవన్ ఇప్పుడే చెప్పాను, అది మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ మెంబర్ ఫంక్షన్స్ రెండింటికి యాక్సెస్ మోడిఫైయర్ అప్లికబుల్. అర్థమైందిగా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, నాకు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, మీరు అక్కడ ఉన్నారు కదా అందరు కూడా. సో డేటా మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని ఎక్కడ డిక్లేర్ చేసుకుంటాం?
ఎక్కడ డిక్లేర్ మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ని డిక్లేర్ చేస్తాం? క్లాస్. ఫంక్షన్స్ ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం సార్ అంటే విత్ ఇన్ ఏ క్లాస్ లోపల డిక్లేర్ చేస్తారని అందరు చెప్తున్నారు, అంతేనా? సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్, మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు కూడా క్లాస్ కి బయట రాస్తారమ్మా, అర్థమవుతుందా? సో మెయిన్ ఫంక్షన్ ఉంటది కదా, సో ఇక్కడ సిలో లాగా C++ లో కూడా మెయిన్ ఫంక్షన్ ఉంటది, ఆ మెయిన్ ఫంక్షన్ క్లాస్ కి అవుట్ సైడ్ రాస్తారు, అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ క్లాస్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ని కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ మెయిన్ లోకి ఎలా యాక్సెస్ చేయాలి, అది రూల్ ఇక్కడ, అర్థమైందా? ఇక్కడ క్లాస్ లోపల ఉంటాయి కదా, సో ఈ క్లాస్ లోపల ఉన్నటువంటి డేటా మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనము క్లాస్ లోపల ఉన్న వాటిని అండ్ మెయిన్ ఫంక్షన్ లోకి ఎలా యాక్సెస్ చేయాలి, ఓకే? హౌ టు యాక్సెస్ ద members and member functions into main method, ఓకే? మనకి మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి ఒకటి. అండ్ ఇందాక మీకు క్లాస్ కి డెఫినేషన్ చెప్పాను, క్లాస్ కి సింటాక్స్ అండ్ అలా డెఫినేషన్ యాక్సెస్ మాడిఫైయర్ చెప్పాను. సో వన్ మోర్ ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్, ఓకే? యు నో దట్ ఆబ్జెక్ట్ కొత్తగా ఇక్కడ మనకి టాపిక్ అమ్మా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ అని అంటాం, ఓకే? ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ రియల్ వరల్డ్ ఎంటిటీ అని అంటాం. డెఫినేషన్ చెప్తారు కదా మీరు, సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ అని అంటాం, ఓకే? ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే రియల్ గా ఇలా ఉంటుంది అని చూపించేదాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ కింద మనం తీసుకుంటాం. లైక్ సిమిలర్ మీకు స్మాల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను చూడండి. అనిమల్ అనేది ఒక క్లాస్ అనుకోండి అమ్మా, ఓకే? అనిమల్ అనేది ఒక క్లాస్. అనిమల్ అనేది ఒక క్లాస్ అయితే క్లాస్ కి కంపల్సరీగా ఏముంటాయంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీవన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ కి ఏమేమి ఉంటాయంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగలం. క్లాస్ లోపల ఏముంటాయంటే మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. క్లాసెస్ కి మీరు ఏం క్రియేట్ చేయగలరు అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్స్ ఎవరికి ఉంటాయంటే ఓన్లీ క్లాసెస్ కి మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి పాయింట్, ఓకే? ఈవెన్ C++ ఆర్ జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మొత్తం మీద ఆబ్జెక్ట్స్ అనేటివి ఎవరికి మాత్రమే ఉంటాయంటే క్లాసెస్ కి మాత్రమే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే? ఇంకేది లేదు. అండ్ ఈ ఆబ్జెక్ట్ కి డెఫినేషన్ ఎప్పుడే చెప్పాను, ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో రియల్ గా మనం ఇలా ఉంటుంది అని చెప్పేదాన్ని ఆబ్జెక్ట్ అని అంటాం. సో నా దీనికి సంబంధించినటువంటి సింటాక్స్ ఎలా ఉంటది అంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ సెమికోలన్. అర్థమైందమ్మా? ఇది ఆబ్జెక్ట్ కి సింటాక్స్. ఆబ్జెక్ట్ ని ఇంకెలా కూడా క్రియేట్ చేయకూడదు. ఈవెన్ C++ ఇది జావాలో ఇంకా మళ్ళీ మారిపోతుంది, అది వచ్చినప్పుడు మనం అక్కడ డిస్కస్ చేస్తాం, ఓకే? నౌ C++ లో ఆబ్జెక్ట్ నేమ్ ఇలా డిఫైన్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ మన ఇష్టం ఏదైనా రాయొచ్చు, ఓకే? అండ్ దాని ముందు ఇక్కడ ఏం రాయాలంటే క్లాస్ నేమ్ రాస్తాం. అంటే ఆబ్జెక్ట్ మీరు ఏ క్లాస్ కి మీరు డిఫైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాలి. అంటే మీరు లైక్ సిమిలర్ దట్ వేరియబుల్స్ అంటాం కదా, ఎక్స్ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ అని చెప్పాలి కదా, సో ఇంట్ ఎక్స్ అని రాస్తారు కదా, సో సేమ్ సిమిలర్ దట్ మీరు తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్ ఏ క్లాస్ అనేది ముందుగా చెప్పాలి. కాబట్టి క్లాస్ ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే ఇలా వాడతాం. సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, ఓకే? హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇలా మీరు C++ లో సింటాక్స్ రాయాలి, ఓకే? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ సెమికోలన్, ఓకే? సో ఇలా లాస్ట్ లో ఎండ్ చేయాల్సింది సెమికోలన్. అండ్ క్లాస్ ని కూడా మీరు ఎండ్ చేయాల్సింది సెమికోలన్ తో ఎండ్ చేయాలమ్మా, ఓకే? సో ఈ విధంగా ఆబ్జెక్ట్ కి సింటాక్స్ ఇలా క్రియేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగాను, టు యాక్సెసింగ్ members and member function. ఇది కీబోర్డ్ కాదమ్మా, క్లాస్ కి సింటాక్స్ చెప్పేటప్పుడు ఇక్కడ క్లాస్ ని కీవర్డ్ అంటాం,
క్లాస్ నేమ్ ఇక్కడ మీ ఇష్టం, ఏదైనా నేమ్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? క్లాస్ నేమ్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ నేమ్. పర్సన్, బుక్ ఇటువంటి నేమ్స్ రాసుకోవచ్చు. క్లాస్ నేమ్ మీరు ఇక్కడ ఏదైతే రాస్తారో అదే నేమ్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సపోజ్ క్లాస్ నేమ్ పర్సన్ అనుకోండి. పర్సన్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్లాస్ నేమ్ దగ్గర పర్సన్ అని రాయాలి. ఆబ్జెక్ట్ నేమ్ దగ్గర మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, ఇక్కడ వేరియబుల్ నేమ్ లాగా అనమాట. అర్థమవుతుందా? క్లాస్ నేమ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్, క్లాస్ ఇస్ ద కీవర్డ్. ఓకే, క్లాస్ నేమ్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ నేమ్. ఓకే, సో టు యాక్సెసింగ్ ద మెంబర్స్ అండ్ మెథడ్స్ లైక్ మెంబర్ ఫంక్షన్స్, అంటే మెంబర్స్ ని కానీ మెంబర్ ఫంక్షన్స్ ని కానీ ఏ విధంగా యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఒక రూల్ ఉందంట. ఆ రూల్ ఏంటి సార్ అంటే ఇలా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ member semicolon, object name dot member function semicolon. అర్థమైందేమో ఇక్కడ? సో క్లాస్ లోపల ఉన్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఈ మెంబర్ ఫంక్షన్స్ ని మనము కాల్ చేయాలి అంటే కంపల్సరీగా దేంతో కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ తో కాల్ చేయాలంట. ఇది సింటాక్స్. దేనికి సింటాక్స్? టు యాక్సెసింగ్ ద మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అనే దానికి సింటాక్స్ ఇది. అంటే క్లాస్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ని కానీ మెథడ్స్ ని మెంబర్ ఫంక్షన్స్ కానీ మీరు మెయిన్ మెథడ్ లోకి యాక్సెసింగ్ చేయాలి అంటే ఈ రూల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రూల్ ఏంటి సార్ అంటే ఇలా మనం అప్లై చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ నేమ్. ఆల్రెడీ రాసాం కదా, క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉంటాం మనం ప్రోగ్రామ్ లో. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్, ఏ మెంబర్ ని మీరు యూజ్ చేయాలి, కాల్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ని అక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ ఫంక్షన్. ఇక్కడ మనము కంపల్సరిగా ఆబ్జెక్ట్ నేమ్ ఉండాలి అండ్ మెంబర్ ని కానీ మెంబర్ ఫంక్షన్ ని కానీ కాల్ చేయాలి అంటే. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్ ఆపరేటర్. ఇది మస్ట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మెంబర్ ని కానీ మెంబర్ ఫంక్షన్ ని కానీ మనం యాక్సెసింగ్ చేయాలంటే బై యూజింగ్ డాట్ ఆపరేటర్ తో మాత్రమే యాక్సెసింగ్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ ఫంక్షన్. ఓకే, ఈ విధంగా మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. అర్థమైందమ్మా? ఇక్కడ దాకా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. సో మెంబర్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే క్లాసెస్ లో ఉంటాయి. సో ఆ క్లాసెస్ లో ఉన్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ని మనం యాక్సెసింగ్ చేయాలి మెయిన్ మెథడ్ లో కనుక్కుంటే కంపల్సరీగా ఈ సింటాక్సెస్ ప్రకారం మనం ఇండికేట్ చేసి తీసుకుంటాం. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ ఫంక్షన్. ఓకే, నౌ వన్ మోర్ ఇంపార్టెంట్, మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను మీకు అర్థమయ్యేదానికి. ఓకే, సో లెటర్స్ కనపడుతున్నాయమ్మా ప్రోగ్రామ్ అందరికీ కూడా? థ్యాంక్ యూ. సరే, అండ్ ఇందాక మీకు ఒక ఆపరేటర్ చెప్పాను, డాట్ ఆపరేటర్ ఉంటుంది కదా. సో సేమ్ సిమిలర్ ద డాట్ ఆపరేటర్ తో పాటు ఇంకొకటి ఉంటుంది ఆపరేటర్, అది ఇక్కడ నేను మీకు చెప్తాను క్లారిటీగా. ఓకే,
నౌ ఇప్పుడు నాకు చెప్పండి మా ఇక్కడ మీరే ఈ ప్రోగ్రామ్ లో క్లాస్ నేమ్ ఏంటి అంటే పర్సన్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో క్లాస్ నేమ్ ఏంటి పర్సన్. ఓకే, ఈ పర్సన్ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చెప్పగలరా? ఎన్ని మెంబర్స్ ఉన్నాయి అండ్ ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి? క్లాస్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు తెలిసిందే కదా. ఇప్పుడు చెప్పా క్లాస్ సింటాక్స్ ఇది. ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి? సో ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద ఎన్ని మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే 2 మెంబర్స్ ఉన్నాయి అండ్ 2 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ PID, pname, both are members. Okay, set data, get data, member functions. Okay, so 2 members ఉన్నాయి, 2 member functions ఉన్నాయి. ఈ రెండు మెంబర్స్ అమ్మా. ఓకే, అండ్ ఈ రెండు మెంబర్ ఫంక్షన్స్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఏ యాక్సెస్ మాడిఫైయర్ యూజ్ చేసి రాసాను నేను? ఈ 4 ఉన్నాయి కదా, మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఎటువంటి యాక్సెస్ మాడిఫైయర్ యూజ్ చేసి రాశాను? వెరీ గుడ్, పబ్లిక్ రాశానుగా. సో ఇక్కడ పబ్లిక్. ఓకే, పబ్లిక్ కోలన్ అని మార్క్ చేస్తే ఇలా మనం యాక్సెస్ మాడిఫైయర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో వెరీ గుడ్. అంటే మీరు తీసుకున్నటువంటి మెంబర్స్ 2 అండ్ మెంబర్ ఫంక్షన్స్ 2, ఈ 4 అన్ని కలిపి దేని కింద మనం యాక్సెసింగ్ చేస్తుంది అంటే పబ్లిక్ కింద యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో పబ్లిక్ కోలన్ అని ఎప్పుడైతే మార్క్ చేస్తామో ఇవన్నీ కూడా పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ కింద అప్లికబుల్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. సెట్ డేటా, గెట్ డేటా అనే 2 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రెండు నేను డిక్లేర్ చేశానా, డిఫైన్ చేశానా? సెట్ డేటా, గెట్ డేటా అని డిక్లేర్ చేశానా, డిఫైన్ చేశానా? రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. సి లాంగ్వేజ్ లో మీరు బాగా నేర్చుకుంటే ఫంక్షన్స్ ఈజీగా చెప్పగలరు ఇక్కడ. సో మీరు తీసుకున్నటువంటి మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇవి ఫంక్షన్స్ అంటాం. సో ఎవ్రీ ఫంక్షన్ కి కంపల్సరీగా మనం రిటర్న్ టైప్ మ్యాండేటరీగా వాడతాం. ఇక్కడ ఎటువంటి రిటర్న్ టైప్ లేదు కాబట్టి నేను వాయిడ్ అన్నాను. మీరు ఇంటిజర్ ని రిటర్న్ చేసే పని అయితే ఇంటర్ రాసుకోవచ్చు. ఓకే, సో ఈ 2 ఫంక్షన్స్ ని డిక్లేర్ చేశాను, నాట్ ఫర్ డెఫినేషన్. డిఫైన్ చేయలేదు నేను ఇక్కడ. అర్థమైందమ్మా? డిఫైన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఫంక్షన్ లో కోడ్ రాయాలి మీరు, అంటే ఆ ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లో లాజిక్ రాయాలి మీరు. ఓకే, అటువంటి దాన్ని డెఫినేషన్ అంటాం. ఓకే, నేను ఎక్కడా కానీ డెఫినేషన్ రాయలేదు, జస్ట్ ఓన్లీ ఫర్ డిక్లేర్ చేశాను అంతే. ఓకే, మరి డెఫినేషన్ ఎలా రాయాలి సార్? సో గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా డెఫినేషన్ రాస్తారంటే 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. మీకు 2 రకాలకి, ఈ ప్రోగ్రామ్ కి 2 రకాల డెఫినేషన్స్ ఎలా చేయొచ్చు అనే దానికి చెప్తాను చూడండి. ఓకే, సో ఇది మర్చిపోవద్దు, మా ప్రోగ్రామ్ బేసిక్ గా గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, అండ్ సో ఈ 2 మెంబర్ ఫంక్షన్స్ ని డిక్లేర్ చేశాను, నాట్ ఫర్ డెఫినేషన్. ఓకే, మరి డిఫైన్ చేయాలంటే ఎలా రాయాలి సార్ అంటే ఇదిగోండి, సెమికోలన్ తీసి రాసుకోవాలి. మీకు ఈ సెట్ డేటా, గెట్ డేటా అనే 2 మెథడ్లు ఎందుకు ఇచ్చానంటే, ఒకటి ఇన్పుట్ ఇవ్వడానికి, ఒకటి అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి. అర్థమైందా నేను చెప్పింది? ఒకటి ఇన్పుట్ ఇవ్వడానికి అండ్ ఇంకొకటి అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి ఈ 2 మెథడ్స్ ఇచ్చాను. ఓకే, సెట్ డేటా ఫర్ ఇన్పుట్, గెట్ డేటా ఫర్ అవుట్పుట్, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నౌ ఇప్పుడు ఇక్కడ రాస్తాను, cout ఎంటర్ ద PID. ఓకే, PID ఎంటర్ చేయాలిగా, అందుకని cin
PID semicolon. Okay, so cout enter the name enter చేయాలిగా, అందుకని scene name of ఇట్లా నేమ్ అనేది మీరు స్పేసెస్ తర్వాత ఇవ్వాలనుకుంటే గెటర్స్ అనే ఫంక్షన్ వాడుకోవాలి. yes ma definition is nothing but implementation is nothing but definition. And set data for input ఇవ్వడానికి ఇన్పుట్ ఇచ్చేసానా ఇక్కడ దాకా, ఓకే కదా. సెట్ డేటాలో డెఫినేషన్ రాసేసాను, ఇదంతా డెఫినేషన్. ఎవరికి డెఫినేషన్? సెట్ డేటా అనే ఒక మెంబర్ ఫంక్షన్ కి డెఫినేషన్ రాశాను. ఓకే, ఇది డెఫినేషన్ రాయడం అంటే ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టి దాని లోపల లాజిక్ రాయాలి. అంటే మీరు ఆ ఫంక్షన్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకున్నారు అనే దాన్ని ఇక్కడ డెఫినేషన్ అంటాం. ఓకే, అండ్ గెట్ డేటా అనేది రాయాలిగా, అంటే ఆ రెండు వాల్యూస్ పిఐడి పీ నేమ్ ఇచ్చారు కదా, ఆ రెండు వాల్యూస్ డైనమిక్ గా ఇచ్చినవి అవుట్పుట్ లో ప్రింట్ చేయమని చెప్తున్నాడు. సో దీనికి కూడా డెఫినేషన్ రాయాలి కాబట్టి ఇలా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం రాస్తాము? cout PID స్పేస్ ఇచ్చి డబుల్ కొటేషన్స్, ఓకే, నేమ్, ఈ రెండు వేరియబుల్స్ నేమ్స్ రాశాను. సో cout గెట్ డేటా అనే ఒక మెథడ్ లోపల PID అనే వాల్యూని నేమ్ అనే రెండు వాల్యూస్ ని నేను ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో అర్థమైందా? ఇక్కడ ఇవి రెండు మెంబర్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఇది సెట్ డేటా మెథడ్ కి సంబంధించినటువంటి డెఫినేషన్, ఇది గెట్ డేటా సంబంధించిన దానికి డెఫినేషన్. ఓకే, ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్ ఇట్ ఎనీ డౌట్స్? PID p name or members. ఓకే, సెట్ డేటా గెట్ డేటా మెంబర్ ఫంక్షన్స్. ఈ మెంబర్ ఫంక్షన్స్ ని నేను ఇప్పుడు డిఫైన్ చేశాను. ఇందాక డిక్లేర్ చేయడము, ఇది డెఫినేషన్ చేయడం. డెఫినేషన్ 2 టైప్స్ ఉంటాయమ్మా. ఇది ఫస్ట్ టైప్, ఇక్కడ దాకా నేను చెప్పేదంతా ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ మీకు తర్వాత ఇప్పుడు చెప్తాను ఎలా చేయాలనేది. అర్థమైందిగా? ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఏ మెథడ్ లో ఇచ్చారు? ఇన్పుట్ ఇవ్వడము ఏ మెథడ్ యూస్, ఐ మీన్ ఏ మెంబర్ ఫంక్షన్ యూస్ చేసి మీరు ఇచ్చారు ఇన్పుట్ అంతా? అందరూ నాకు ఆన్సర్ చెప్పాలి. ఇన్పుట్ ఇవ్వడమ్మా, ఇన్పుట్ ఇవ్వాలి, మీరు ఇన్పుట్ ఇచ్చి ఉంటారు కదా, అది ఏ మెథడ్ లో ఇచ్చారు? వెరీ గుడ్. సెట్ డేటా అనే ఒక మెంబర్ ఫంక్షన్ తరపు నుంచి మీరు ఇన్పుట్ ఇచ్చారు అంటున్నారు. ఓకే, అవుట్పుట్ ఎక్కడి నుంచి ప్రింట్ చేయమని చెప్తున్నారంటే గెట్ డేటా మెథడ్ నుంచి ప్రింట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెయిన్ ఫంక్షన్ లోకి వాటిని కాల్ చేయాలి. అర్థమైందమ్మా నేను చెప్పిన పాయింట్? గుర్తుపెట్టుకోండి. సో ఇన్పుట్ మెథడ్ ని అవుట్పుట్ మెథడ్ ని మనము మెయిన్ ఫంక్షన్ లోకి కాల్ చేయాలి. క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోయింది కదా, అంటే ఈ స్కోప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోయింది కదా, క్లాస్ లోపల మొత్తం అంతా కోడ్ రాసేసాం మనం. ఓకే, ఆ క్లాస్ లోపల ఉన్నటువంటి సెట్ డేటా గెట్ డేటా అనే రెండు మెంబర్ ఫంక్షన్స్ ని మెయిన్ ఫంక్షన్ లోకి కాల్ చేయాలి. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను. ఓకే, సో ఒక మెంబర్ ని కానీ మెంబర్ ఫంక్షన్ ని కానీ దేంతో కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలి. వెరీ గుడ్. ఓకే, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇందాక మీకు సింటాక్స్ చెప్పాను కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా క్రియేట్ చేయాలి. ఓకే, సో మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలాగా? క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, సెమీకోలన్. ఓకే, సో మీరు ఇక్కడ యూజ్ చేసినటువంటి క్లాస్ నేమ్ ఏంటి అంటే పర్సన్. సో ఆ పర్సన్ కి సంబంధించినటువంటి క్లాస్ నేమ్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో పర్సన్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ పి. అర్థమైందా? సెమీకోలన్. అర్థమైందమ్మా? ఇక్కడ ప్రాబ్లం ఏం లేదుగా. సో పర్సన్ ఇస్ అ క్లాస్ నేమ్, పి ఇస్ అ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, సో పర్సన్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం చేస్తాం సార్ అంటే ఈ పి అనే ఆబ్జెక్ట్ తో సెట్ డేటా గెట్ డేటా అనే మెథడ్ ని కాల్ చేసుకోవాలి. ఎలా కాల్ చేస్తాం? పి డాట్ సెట్ డేటా అంటే ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి కదా, అందుకనేది. ఓకే, సో పి డాట్ గెట్ డేటా అని కాల్ చేస్తాం. ఓకే, అంతే, ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఎప్పుడైతే పి డాట్ సెట్ డేటా అనే మెథడ్ ని కాల్ చేస్తారో సెట్ డేటా మెథడ్ మొత్తం వర్క్ అయిపోతుంది, అంటే దీంట్లో ఉన్న కోడ్ వర్క్ అయిపోతుంది. ఓకే, సో పి డాట్ గెట్ డేటా అనే మెథడ్ ని కాల్ చేస్తే లాస్ట్ లో గెట్ డేటా అవుట్పుట్ మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా ఈ ప్రోగ్రామ్ లో? సో స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేసిక్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, మా చెప్తాను, నో ప్రాబ్లం.
అని మీకు తెలియాలి కంపల్సరీగా మీనింగ్. ఇవి తెలిస్తేనే రేపు మనం చెప్పబోయే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నీ మీ చేతిలో ఉంటాయి. ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు అంతే జస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రాము లైక్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో వీడియో రికార్డింగ్ మీకు సెండ్ చేస్తాను. ఒక్క నిమిషం, ఎవరో డౌట్ అడిగారు. అమ్మా ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. మెంబర్ ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తారంటే పీ డాట్ సెట్ డేటా అని కాల్ చేశారు. ఓకే. అండ్ పీ డాట్ గెట్ డేటా అని కాల్ చేశారు కదా. మెంబర్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారో చెప్పాను. బట్ మెంబర్ ని ఎలా కాల్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెంబర్ అని చెప్పాను కదా. అది ఎలా కాల్ చేస్తారంటే ఇదేం లేదు, జస్ట్ ఇలాగా. ఓకే. సో cout డాట్ పీ డాట్ వేరియబుల్ పేరు పిఐడి, అంటే పైన మెంబర్ పేరు ఏం పేరు పిఐడి, పీ నేమే కదా. ఈ రెండింటిని మెంబర్స్ అంటారు. అది కాల్ చేయడం అనమాట. ఇలాగా అవుట్పుట్ ని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఇలాగని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఈ మెంబర్ ఫంక్షన్ ని డిక్లేర్ చేయడం అవసరం లేదమ్మా. అర్థమైతుందా నేను చెప్పింది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రీతం, అర్థమైందా పాయింట్ నీకు? డౌట్, నువ్వు అడిగిన డౌట్. ఇలా మనం కాల్ చేయాలి మెంబర్ ని. ఓకే అంటే నేను తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అర్థం కాలే. సో ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ పిఐడి, పీ నేమ్ అని 2 మెంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు మెంబర్ ఫంక్షన్ ని దేంతో కాల్ చేస్తారంటే ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలని చెప్పారు. సెట్ డేటా అనే దాన్ని దేంతో కాల్ చేసావు నువ్వు? పీ డాట్ పీ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్, పీ డాట్ సెట్ డేటా అని కాల్ చేసాం. ఓకే. సేమ్ సిమిలర్ దట్ ఒక మెంబర్ ని కాల్ చేయాలన్నా కానీ పీ డాట్ పిఐడి. మెంబర్స్ అంటే ఎవరు ఇక్కడ? పీ నేము, పిఐడి నేము, ఈ 2 మెంబర్స్ కదా. ఆ 2 మెంబర్స్ ని మనం ఇక్కడ మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలంటే పీ డాట్ పిఐడి. నో అమ్మా, ఫంక్షన్ ని మెయిన్ లోపల డిఫైన్ చేయడానికి పనికిరాదమ్మా మహతి. ఓకే. సో క్లాస్ ఒక దగ్గర ఉంటది. క్లాస్ లోపల మనం ఉంటాం. ఐ మీన్ క్లాస్ లోపల మెథడ్స్ ఉండాలి. ఓకే. అందులోనే డెఫినేషన్స్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే. మెయిన్ మెథడ్ లోపల డెఫినేషన్ రాయకూడదు. యు నో దట్ ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో కూడా మీరు ఒక పాయింట్ నేర్చుకుంటారు. మెథడ్ లోపల మెథడ్ ని డిఫైనేషన్ చేయలేంగా. దట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే. మెథడ్ లోపల అంటే మెంబర్ ఫంక్షన్ లోపల మెంబర్ ఫంక్షన్ ని డిఫైన్ చేయలేం. అంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ ని రాయలేం. ఓకే. సో కాల్ చేయొచ్చు, ఫంక్షన్ ని ఫంక్షన్ లోపల కాల్ చేయొచ్చు, బట్ డెఫినేషన్ మాత్రం రాయలేం. ఓకే. అర్థమైందా మహతి? లేదమ్మా, వాయిడ్ మెయిన్ క్లాస్ కి మాత్రమే సెమీకోలన్ ఉంటుంది. మెయిన్ మెథడ్ కి సెమీకోలన్ ఉండదు. ఓకే. ఇక్కడ ఎవరో క్వశ్చన్ అడిగారు. ఓకే. అనదర్ వే ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ మెథడ్. ఓకే. చెప్తాను. సో ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవుగా. అని ఇంకొక వే కూడా చెప్పాలి మీకు ఇప్పుడు. ఓకే. నా ఇది డెఫినేషన్ ఎక్కడ రాసాం మనము? విత్ ఇన్ ఏ క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి అందరూ. మెంబర్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ మెంబర్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఎక్కడ రాసాం? విత్ ఇన్ ఏ క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్? విత్ ఇన్ ఏ క్లాస్ లోపల రాసాం. వెరీ గుడ్. ఓకే. ఓకే. వెరీ గుడ్. సో ఇదంతా డెఫినేషన్స్. ఇక్కడ చూడండి మా, ఒక్కసారి జాగ్రత్తగానండి. వాయిడ్ సెట్
data ఓకేనా void get data ఓకే అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు డెఫినేషన్ అంటే మెంబర్ ఫంక్షన్ కి సంబంధించినటువంటి డెఫినేషన్ ని విత్ ఇన్ ఏ క్లాస్ లోపల రాసే పని అయితే ఇలా రాసుకోవచ్చు ఇందాక ఫస్ట్ వే చెప్పినట్టు ఓకే అంటే ఒక మెంబర్ ఫంక్షన్ ని డిఫైన్ చేయాలంటే క్లాస్ లోపల డైరెక్ట్ గా అలా రాసుకోవచ్చు బట్ ఇంకొక వే కూడా ఉంది మనకి ఏంటి సార్ అంటే మెంబర్ ఫంక్షన్ డెఫినేషన్ ని అవుట్ సైడ్ కూడా మనం రాసుకోవచ్చు అంటే క్లాస్ బయట కూడా మనం రాసుకోవచ్చు ఓకే అది ఎలా డిఫైన్ చేస్తాం సార్ అనే దానికి ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఓకే దానికి ఒక సింటాక్స్ ఉందమ్మా ఏంటంటే ఆ సింటాక్స్ ప్రకారం మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ రాయాలంట వాయిడ్ దేనికి రిటర్న్ టైప్ మనం దేని గురించి డెఫినేషన్ రాస్తున్నాను ఇవి రెండు ఓన్లీ ఫర్ డిక్లరేషన్స్ మెంబర్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఇవి ఓకే అండ్ ఇక్కడ డెఫినేషన్ అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ బయట రాస్తున్నాను ఎలా రాస్తాం సార్ అంటే రిటర్న్ టైప్ అనేది ఫస్ట్ రాయాలి ఓకే అండ్ దాని పక్కన ఏం రాస్తాం సార్ అంటే క్లాస్ నేమ్ రాయాలి అంటే ఆ ఫంక్షన్ మెథడ్ ఆ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్ కి సంబంధించింది అని చెప్పాలి అండ్ రెండు కోలన్ సింబల్ మార్క్ చేసుకుంటాం ఓకే అండ్ ఇప్పుడు మెథడ్ నేమ్ రాసుకోవాలి సెట్ డేటా ఓకే అర్థమైందా వాయిడ్ పర్సన్ డబుల్ కోట్స్ ఇస్తాం ఇలాగా కోలన్ సింబల్స్ పక్క పక్కన రెండు నోట్ చేస్తాం సో సెట్ డేటా అని నోట్ చేస్తాం మెథడ్ నేమ్ వచ్చేసి మెంబర్ ఫంక్షన్ ఏమో సెట్ డేటా ఓకే ఇంకొకటి వచ్చేసి void get data void get data కి ముందు person name is a class name person రెండు కోలన్ సింబల్స్ get data అని మార్క్ చేయాలి ఓకే ఇలా రాస్తాం అర్థమైందేమా ఇక్కడ దాకా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ మీకు చాలా డౌట్ ఏంటంటే సో ఇక్కడ void అనేది రిటర్న్ టైప్ యు నో దట్ ఆల్రెడీ ఎవ్రీ వన్ ఓకే అండ్ ఇక్కడ సెట్ డేటా అనే మెథడ్ ఫంక్షన్ మెంబర్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఓకే బట్ ఎప్పుడు కూడా ఒక మెంబర్ ఫంక్షన్ ని మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఏ క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఆ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్ కి సంబంధించిన అనేది కంపల్సరీగా రాయాలంట అర్థమవుతుందా ఈ ఒక్క క్లాస్ అయితే మీరు రాయకపోవచ్చు బట్ వేరే క్లాసెస్ కూడా మనము రాస్తాం కదా బయట విడివిడిగా క్లాస్ అయిపోయిన తర్వాత క్లాసెస్ రాసుకుంటూ వెళ్తాం కదా అంటే మీరు ఒక మెథడ్ ని ఆ మెంబర్ ఫంక్షన్ ని బయట క్లాస్ బయట డిఫినేషన్ చేసినప్పుడు అది ఏ క్లాస్ కి సంబంధించిన రిప్రజెంటేషన్ అది ఏ క్లాస్ కి సంబంధించిన మెంబర్ ఫంక్షన్ అని డిఫైన్ చేయాలంటే ఆ క్లాస్ నేమ్ కంపల్సరీగా ముందు రాయాలి ఇక్కడ ఓకే సో రిటర్న్ టైప్ బయట రాయాలంటే ఇలా రాయాలమ్మా రిటర్న్ టైప్ క్లాస్ నేమ్ రెండు కోలన్ సింబల్స్ సో ఈ రెండు కోలన్ సింబల్స్ ని ఏమని కాల్ చేస్తారు అంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అని అంటాం స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఓకే సో రెండు కోలన్ సింబల్ పక్క పక్కన ఉంటే దీన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అని అంటాం ఓకే ఈ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేసి పక్కన మెంబర్ ఫంక్షన్ ని నోట్ చేయాలి అర్థమైందా అర్థమైందమ్మా ఇదంతా మెథడ్ కి సంబంధించి మెథడ్స్ డెఫినేషన్స్ ఇవి ఈ రెండు మెథడ్ డెఫినేషన్స్ ఇందాక మనం క్లాస్ లోపల రాయాలంటే ఇలా తీసుకుంటాం ఓకే అండ్ బయట ఎప్పుడైతే మీరు డెఫినేషన్ రాయాలనుకుంటే కంపల్సరీగా స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ క్లాస్ నేమ్ తో మనం యాక్సెసింగ్ చేయాలి ఈ క్లాస్ నేమ్ లేకుండా మనం స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ లేకుండా బయట రాయాలంటే ప్రాబ్లం ఓకే అదే నేను చెప్తున్నాను స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ కంపల్సరీగా ఉండాలి ఈ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ దేనికి అంటే ఆ మెథడ్ ఆ మెంబర్ ఫంక్షన్ ఆ పర్టికులర్ క్లాస్ కి సంబంధించింది నేను ఇలా రాసుకుంటున్నాను అని యాక్సెసింగ్ చేయడానికి ఆ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అనేది C++ లో మనం ఎక్స్ట్రాగా మనం ఇంప్లిమెంటేషన్ వాడతాం అర్థమైందా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు బయట డెఫినేషన్ రాసేటప్పుడు కంపల్సరీగా క్లాస్ లోపల డిక్లేర్ చేసి ఉండాలి సో డిక్లరేషన్స్ ఇందాక నన్ను ఎవరో అడిగారు సార్ క్లాస్ లోపల డిక్లేర్ చేయకుండా డెఫినేషన్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు అంటే అలా డైరెక్ట్ గా ఇందాక రాసుకోవచ్చు బట్ ఇప్పుడు కంపల్సరీగా మనం డెఫినేషన్ క్లాస్ బయట రాసేటప్పుడు
డిక్లరేషన్స్ వచ్చేసి లోపల ఉండాలి కంపల్సరీగా. ఎప్పుడైతే ఫస్ట్ మీరు డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు బయట తీసుకొచ్చి మీరు డెఫినేషన్స్ రాయాలి. ఓకే. లేదు సార్ ఇన్ని ప్రయోగాలు నేను వద్దు అనుకుంటే వితిన్ ఏ క్లాస్ లోపల డైరెక్ట్ గా రాయేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా ఏమన్నా? సో 2 కోలన్ సింబల్స్ ఏమంటారంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటాం. ఓకే. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా రిమైనింగ్ వాళ్ళందరికీ? థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రాస్తారు కదా ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్ డైరెక్ట్ గా మీకు మెయిల్స్కి వస్తాయి లింక్. ఆ మెయిల్స్కి వచ్చిన లింక్ ని మీరు ఓపెన్ చేసి ఆ ఎగ్జామ్ నోట్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే. ఎవరికైనా ఎగ్జామ్ లింక్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ దట్ మీ ఆర్ విష్ణు సార్. ఓకే. ఎవరికైనా మెయిల్ రాకపోతే మాకు కాల్ చేస్తే మీ డౌట్ నేను క్లారిటీ చేస్తాను. ఓకే. సో రేపటి క్లాస్ లో మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్స్ చెప్తాను. అయిపోయిన తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికి.